అండ్ ఈ వీక్ మన అన్న భరణి అంకుల్ భరణి బాండ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎందుకురా అంటే మన అన్న బాండ్లది ఎవరికీ నచ్చట్లేదు. ప్రతి ఒక్కరితో బాగుండే, తనుజతో బాగుండే, దివ్యతో బాగుండే, రాముతో బాగుండే, ఇమాన్యుల్తో కూడా బాగుండే. ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది. అందరితో ఒక్కొక్క ర్యాప్ బాండ్ చేసుకుంటే చేసుకున్నావు అయ్యా. వాళ్ళకి హెల్ప్ చేసి ఇంకోరు నార్మల్గా ఉంచేస్తే వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఆయిషా అన్నట్టు నువ్వు మీ కూతురు ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నప్పుడు వేరే అన్యాయం జరిగినట్టే కాదు. ఆ బాగుంటుంది. అసలు దొబ్బుతున్నాడు టాస్కులు పెడితే దొబ్బుతున్నాడు బిర్యానీ. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనోడి దగ్గర ఉన్నారు. రాము కానీ, ఆ తనుజ కానీ, దివ్య నిఖిత కానీ, సంథింగ్ కానీ వాళ్ళు ఉండేసరికి ఒక ప్రాపర్ ప్లే అయిపోతుంది. మా డెమో పవన్ కళ్యాణ్, మిలిటరీ పవన్ కళ్యాణ్ కూడా మనోడు బాగుండే, అన్నీ బాగుండే. బాండ్తో వల్ల గుడిపిచ్చేస్తుండే అన్ని టాస్కులు. సో బిగ్ బాస్ ఒకళ్ళు కాల్ మామూలు ఓట్లు తక్కువ వచ్చినాయి. ఒక అతను బిగ్ బాస్ కాల్ తీసుకున్న అన్న ఎలిమినేట్ అయితేనే గేమ్ రసవత్తంగా వెళ్తాయని ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. లేదు ఓట్ల ప్రకారంగా అంటే నిజంగా అన్నకు ఓట్లు తక్కువనే వచ్చి ఉంటాయి. ఎందుకంటే అన్నది పెద్ద ప్రీవియస్ ఫ్యాన్ బేస్ ఏం లేదు. అండ్ ఇప్పుడు ఆటలు పెద్ద చేసింది కూడా లేదు. దివ్య నిఖితకి ఎందుకు ఓట్స్ ఎక్కువ వచ్చినాయి అర్థం కాదు. ఇది మైండ్ అదే చెప్తున్నా, బాండ్ నచ్చట్లేదు ఇది ఎవరిది. నీ బాండ్ నచ్చింది అనుకో, అసలు నీ బాండ్ అనేది లేకుండా నార్మల్ నీ ఆటను వాడినావు అనుకో, దివ్య నిఖిత పోయేది. నువ్వు బాండ్ అన్నాడు, బయటికి వెళ్ళి బాండ్లు పెట్టుకో అన్నారు జనాలు. ఓట్లు తక్కువ వచ్చి ఉంటాయి, యాజ్ పర్ పక్కా ఓట్లు తక్కువ వచ్చి ఎవరికి నచ్చట్లేడు మన అన్న. బాండ్లతో గేమ్ గుడిపించేస్తున్నాడు. అండ్ తనుజ గేమ్ పోతుంది, అందరి గేమ్ పోతుంది. చెప్పాలంటే అన్న పోవడం మంచిది, గేమ్కి మంచిగా వెళ్తుంది. అన్న మారట్లేడు కూడా, కౌశల్ రేంజ్లో ఊహించేసుకుంటున్నాను. నేను నాతో కూడా పెట్టుకుని ప్రతి ఒక్కడు పోతున్నాను. ఏందో అన్న కాన్ఫిడెన్స్ తక్కువ అయిపోటేస్తా వీడియోలో. ఇంకేముంది మనోడు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు. గేమ్ అదే, ప్రతి గేమ్లో మ్యాచ్ ఫిక్సింగ్. మన పవరాస్త్ర ఉంది కదా ఇమాన్యుల్తో, అది కూడా మ్యాచ్ ఫిక్సింగ్. ఒక బాండ్ పెట్టేసుకొని మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటే వేరే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అది నువ్వు ఆడు, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, అది అన్యాయం నువ్వు ఆడుతూనే ఉండాలి. నువ్వు జనాల మనసు గెలుచుకోవాలి, అందరు మనుషులు గెలుచుకొని ఒక పాయింట్లో అన్నట్టు. అండ్ ఈ బిగ్ బాస్ కూడా ఈ సీజన్ మొత్తం అంటే కంటెస్టెంట్స్ సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్ళే టాస్క్లు పెడుతుంది. అది బిగ్ బాస్ తప్పు. బిగ్ బాస్ అలా చేయడం వల్లనే అందరూ బాండ్లు తెచ్చుకుంటారు. భరణి తెలివేలో లేనివాడు కాదు. భరణి అన్న తెలివి ఉంది, కానీ బిగ్ బాస్ ఇట్లా నడిపిస్తుంది కాబట్టి భరణి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. ఓకే, బాండ్ కొంచెం ఉంచు. అండ్ ఎవరికి సపోర్ట్ వేయకపోయినా నీకు మంచిగా ఆడినావు అనుకో, నీకు ఆడియన్స్ సపోర్ట్ వస్తుంది. కౌశల మండలా వెళ్ళిపోవచ్చు, నువ్వు ముండలా చూసి నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు కిందికి. సో ఇవన్నీ ఆలోచించుకొని భరణన్న వెళ్ళిపోతుండు. రేపు కొంచెం తనుజ ఏడుస్తుంది, దివ్య నిఖిత ఏడుస్తుంది, రేపు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. లవ్ యూ ఆల్, సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్, లవ్ యూ ఆల్. ఇంకా మంచి అప్డేట్లు వస్తాయి. లవ్ యూ ఆల్.